హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. ఇది వచ్చేసి నా మండే వ్లాగ్ అండి. మండే నేనైతే ఏం రెసిపీస్ చేశాను, అది సమ్మర్ హాలిడేస్ పిల్లలతో ఎలా ఉన్నాను అనేది ఈ వీడియో అయితే మొత్తం నేను తీశానండి. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఆన్. ఇక్కడ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మాది పొట్టుపప్పు అండి. ఇడ్లీ అంటే తొక్కపప్పు అంటారు కదా. సో నేనైతే కంప్లీట్గా క్లీన్ చేయను, కొంచెం ఇలాగ తొక్క అయితే ఉంచుతాను, అది మంచి బలం కదా. సో అందుకనే నా ఇడ్లీ కలర్ అయితే ఇలా ఉంది. మళ్ళీ అది ఏంటా అని కామెంట్ అయితే చేయకండి. ఇక్కడ నేను మా హస్బెండ్ లంచ్ కోసం అయితే నేను మిల్ మేకర్ కీమా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని ఫస్ట్గా హాట్ వాటర్ వేసి అయితే నేను వీటిని సోక్ చేసుకుంటున్నానండి. బౌల్ అయితే సరిపోలేదు. సో మళ్ళీ ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పల్లీ చట్నీకి అయితే నేను ఈ పోపు అయితే పెట్టుకుంటున్నానండి. పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీతోని. దోశకి ఇడ్లీకి పల్లీ చట్నీ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలా 1 కేజీ పల్లీలు అయితే ఇలా ముందుగా ఫ్రై చేసి ఉంచేసుకుంటానండి. సో అప్పటికప్పుడు చట్నీకైనా ఉట్టిగా తినడానికైనా బాగుంటాయి కదా అని చెప్పేసి. ఇప్పుడు ఆ పోపులోని పల్లీలు అయితే వేసి నేను మిక్సీ పెట్టేసుకుంటున్నానండి. చట్నీకి ప్రిపేర్ ఇదిగోండి నా చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కొంచెం ఆ తాలింపు కూడా ఉంది కదా ఆ కడాయిలోని, అది కొంచెం అలా వేసేసుకున్నానండి. మళ్ళీ మార్నింగ్ తాలింపు పెట్టేంత టైం కూడా ఉండదు, తెలిసిందే కదా క్యారేజెస్. ఇక్కడ నేను బగారా రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాటి కోసం ఏమేమి కావాలా అనేది చూపిస్తున్నానండి నేను. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆయిల్ ఇంకా 1 స్పూన్ ఏమో గీ వేసుకున్నాను. గీ అనేది ఆప్షనల్ అండి. కొంతమందికి బగారా రైస్తో నచ్చదు, జీరా రైస్, బగారా రైస్ కాదు, జీరా రైస్తో నచ్చదు, కానీ మాకైతే నచ్చుతుందండి. జీలకర్ర అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఇది జీరా రైస్ కదా. హోల్ గరం మసాలా అన్నీ అంటే ఎక్కువ ఏం వేయట్లేదు, జస్ట్ లైట్గా ఒక 2 బిర్యానీ ఆకు ఆ ఫ్లేవర్ కోసం అంతే. సారీ అండి, ఇది నేను బగారా రైస్ అన్నాను, కాదు జీరా రైస్. ఒక రెమ్మ కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. చాలామంది జీరా రైస్కి ఆనియన్స్ వేయరు, బట్ వేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బాస్మతి రైస్ అలా ఏం యూజ్ చేయట్లేదండి, మనం రెగ్యులర్గా యూజ్ చేసే సోనా మసూరి రైసే వేస్తున్నాను. ఏమో నాకు జీరా రైస్కి నాకు బాస్మతి రైస్ అంతగా నచ్చినట్టు అనిపించదు, సో ఇదే యూజ్ చేస్తాను నేను. ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ వాటర్ 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అండి, ఎందుకంటే ఇది నార్మల్ రైస్ కదా. ఇప్పుడు నేను కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక సైడ్ అయితే నేను కర్రీకి ప్రిపేర్ చేస్తున్నానండి. కర్రీ కోసం ఇలా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, అంటే నేనేం వేయట్లేదండి, గరం మసాలా అంటే ఒక పువ్వు
ఒక యాలిక 4 లవంగాలు, ఒక చిన్న చెక్క, అంతేనండి. ఇక్కడ నేను ఒక 2 ఆనియన్స్ పెద్దవి కట్ చేసుకున్నానండి. నాకు 2 కప్స్కి అయితే వచ్చినాయి. ఆ 2 ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ నేను ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను కదా ఈ మిల్ మేకర్స్, వీటిని ఇప్పుడు నేను మిక్సీలో వాటర్ అంతా స్క్వీజ్ చేసి మిక్సీ పెట్టుకుంటే నాకు కీమా పీసెస్ లాగా వస్తుంది. ఇక్కడ నేను కచ్చాపచ్చా దంచుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే కారం అనేది కొంచెం మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని, వెజ్కి ఎక్కువగా కారం వేసినా తినాలని అనిపించదు. నాన్ వెజ్ అయితే ఓకే, కానీ వెజ్కి అయితే కొంచెం కారం తగ్గిస్తేనే బాగుంటుంది. ఇక్కడ నేను కారం, సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ధనియా పౌడర్, జీరా పౌడర్ ఈ 2 కూడా వేసుకున్నానండి. కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 పెద్దవి టమాటోస్ తీసుకున్నానండి. వాటి ప్యూరీ వేస్తున్నాను నేను. టమాటో పీసెస్ కన్నా ఇలా ప్యూరీ వేస్తే బాగుంటుంది. అంటే మనకి గ్రేవీ చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట కలుపుకోవడానికి. కొంచెం వాటర్ అది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. మనకి ఎంత చిక్కగా కావాలా లేకపోతే కొంచెం వాటరీగా కావాలా అని. ఇక్కడ చూస్తున్నారు కదా, నా కీమాని అయితే నేను ఒక మిక్సీలో ఒక 2 పల్స్కి నేను ఇలాగ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ కూడా బాగా మరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో నేనైతే ఆ పేస్ట్ చేసుకున్న కీమాని అయితే అదే సోయా కీమాని అయితే నేను వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, నా కుక్కర్ విజిల్ కూడా అయిపోయింది. జస్ట్ 3 విజిల్స్ పెట్టుకున్నాను. నా జీరా రైస్ అయితే అయిపోయిందండి. ఒకసారి కొంచెం అలా కలిపేసుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. నార్మల్ రైస్ అయినా మనకి పొడి పొడిగా వస్తుందండి మనం వాటర్ కరెక్ట్గా వేసుకుంటే. చూస్తున్నారు కదా, నా కర్రీ కూడా దగ్గర పడింది. నేను జస్ట్ ఒక చిన్న వెన్న ఉంటే నా దగ్గర అది వేసానండి. ఇంకా కొత్తిమీర వేసాను. బటర్ ఉంది కదా, బటర్ వేసుకున్నానండి. బాగుంటుంది కదా, కమ్మగా ఉంటాయి కర్రీస్లో బటర్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మా హస్బెండ్ క్యారేజ్ బాక్స్ అయితే నేను రెడీ చేశానండి అతనికి. పిల్లలకి స్కూల్ లేకపోయినా ఇంట్లో హస్బెండ్కి అయితే క్యారేజ్ ఉంటుంది, తప్పకుండా రెడీ చేయాలి కదా, మార్నింగే ఉంటుంది క్యారేజ్. సో ఇది సమ్మర్ కదా, మోస్ట్లీ ఏం తాగుతాం అస్తమానం డ్రింక్లే అని చెప్పేసి అని పిల్లలకి కొంచెం హెల్తీగా కూడా బాగుంటాయి, పాలు కూడా నార్మల్గా తాగరు కదా అని చెప్పేసి అని ఇలాగా నేనైతే వాళ్ళకి ఈ బాదం పాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బాదం పౌడర్ ఉంది కదా, అది ఇన్స్టెంట్ పౌడరేనండి. ఇది స్వస్తిక్ బాదం మిక్స్ పౌడరు. నాకు ఎందుకో ఎంటీఆర్ అయితే కొంచెం పాలు స్మెల్ వస్తున్నట్టే అనిపిస్తుంది ఎంత పౌడర్ వేసినా. ఈ స్వస్తిక్ బాగుంటుందండి, స్వస్తిక్ బాదం పౌడర్ అయితే. ఒకసారి మీకు కూడా దొరికితే ట్రై చేయండి ఈసారి స్వస్తిక్ బాదం మిక్స్ పౌడర్తోని. ఇక్కడ నేను లీటర్ పాలకి ఒక 1.5 స్పూన్ అయితే నేను పౌడర్ వేసుకున్నాను, బాదం పౌడర్. అలాగే 1 కప్ అయితే మటుకు నేను షుగర్ పౌడర్ వేసుకున్నాను. షుగర్ కన్నా షుగర్ పౌడర్ అయితే బేగా మెల్ట్ అవుతుంది కదా, అది షుగర్ వేసేసి మనం కానీ కలపకుండా వదిలేస్తే అడుగైతే ఇలా అంటికిపోయినట్టు అయిపోద్ది. అందుకే నేను మోస్ట్లీ షుగర్ పౌడర్ వేస్తాను. ఇక్కడ నేను చాప్ చేసుకున్న బాదం ఇంకా అలాగే క్యాష్యూ పీసెస్ కూడా వేసానండి. బాగుంటుంది తాగుతున్నప్పుడు అవి ఆ నట్స్ తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటానండి. మా ఇంట్లో అయితే కొంచెం మా బాబుగాడు అయితే అస్సలు తాగడు, అసలు నట్స్ వేస్తే వాడికైతే స్ట్రెయిన్ చేసే ఇస్తాను. నాకైతే ఫుల్ నట్స్తో నచ్చుతుంది బాదం మిల్క్ అయితే. బాగుంటుంది, ఫ్రిడ్జ్లో అలా కూలింగ్కి పెట్టుకొని తాగుతూ ఉంటే మంచి చిల్డ్గా బాగుంటుంది కదా. అలాగే ఇంట్లో పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా కావాలి ఇది అని వెరైటీగా కావాలి అని అడిగితే నా దగ్గర అగర్ అగర్ పౌడర్ అండి, అదే జెలటిన్ పౌడర్ అంటారు కదా, అది ఉంది. సరే ఇది ఏదైనా వెరైటీగా చేద్దాం, ఇప్పుడు ఇది మ్యాంగో సీజనే కదా,
మ్యాంగోస్తో ట్రై చేద్దాం కదా అని చెప్పేసి చేస్తున్నాను. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ వాటర్కి 2 స్పూన్స్ ఆఫ్ అగార్ అగార్ పౌడర్ తీసుకున్నాను. యాక్చువల్లీ 3 స్పూన్స్ తీసుకుంటే నాకు ఇంకా జెల్లీ కొంచెం థిక్గా వచ్చి ఉండును. నేను అక్కడ 2 స్పూన్సే తీసుకున్నాను. మీరు కానీ తీసుకుంటే మటుకు 3 స్పూన్స్ తీసుకొని ట్రై చేయండి, బాగుంటుంది. అంటే జెల్లీ కొంచెం మనకి పట్టుకోవటానికి బాగుంటుంది. ఇక్కడ ఇలాగే ఈ కేక్ మౌల్డ్ ఉంది కదా, అందులో నేను ఈ మ్యాంగో పీసెస్ వేసానండి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఈ మ్యాంగో పీసెస్ని. ప్లెయిన్గా తినేదానికన్నా ఇలా ఫ్రూట్స్తో తింటే కొంచెమైనా హెల్తీగా ఉంటుంది. ప్లస్ పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా, ఏదో మనం ఫ్రూట్స్తో చేసాము ఏదో అనుకొని వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో ఇలా వెరైటీగా ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా అని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ కట్ చేసిన పీసెస్లోని ఈ జెలటిన్ వాటర్ అయితే వేసేసి ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ పెట్టానండి. జస్ట్ 20 మినిట్స్ చాలు. బయట అయినా అయిపోతుంది, కొంచెం త్వరగా అయిపోవాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 మినిట్స్లో కొంచెం మనకి గట్టిగా అయిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ తీసేసాను ఫ్రిడ్జ్లోంచి, ప్లేట్లో అయితే పెట్టాను. మా పిల్లలు అయితే నేను కట్ చేస్తానని, కానీ ఈ చాక్ చూస్తున్నారా చాలా పెద్దది. సో దీంతో వాళ్ళకి ఇచ్చి కట్ చేయించడం అంటే అది ఒక పెద్ద సాహసమే నాకు. అందుకే నేనే కట్ చేస్తున్నానండి. నిజంగా నాకు కూడా భలే నచ్చింది. ఇది కట్ చేస్తుంటే ఏదో ఫన్నీ గేమ్లా అనిపించింది. ఆ స్మూత్ జెల్లీ లాగా అది ఇలాగా బాగుంది. నాకైతే కట్ చేస్తున్నంతసేపు నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇలా చిన్న క్యూబ్స్లా కట్ చేశానండి. ఈ జెల్లీలో నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే ఇంకొంచెం ఆ జెలటిన్ పౌడర్ వేసి ఉంటే ఇంకా జెల్లీ బాగా స్ట్రాంగ్గా వచ్చును అనిపించింది. మీరైతే ఆ మిస్టేక్ చేయకండి, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. సో ఇదేంటి నా మండే వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.